హాయ్ హలో నమస్తే. మరి ఒక నోటిఫికేషన్ కోసం క్లియర్గా ఇందాం మనం ఒకసారి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 ఇంటర్మీడియట్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక సువర్ణ అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2024 సంవత్సరం ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారై మే 7వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 ఖాళీలు 3712. లోయర్ డివిజన్ క్లర్క్ దానికి సంబంధించినటువంటి అర్హతలు వస్తే ఇంటర్ లేదా అసమాన కోర్సు ఉత్తీర్ణత 1/8/2024 నాటికి ఇంటర్ ఉత్తీర్ణతలు అయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ, కల్చర్ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్ సైన్స్ గ్రూప్లో మ్యాథ్స్ ఏదో ఒక సబ్జెక్ట్గా చదివి తప్పనిసరిగా అయితే ఉండాలి. అర్హత ఇంటర్ అని చెప్పేసి మనం అనుకున్నాం అనమాట. ఇక వయోపరిమితి వచ్చి 1/8/2024 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2/8/1997 నుండి 1/8/2006 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళు గరిష్ట వయసులో పడంపులు ఉన్నాయి. జీతభత్యాలు వచ్చి ఎల్డీసీ, జేఏసీ పోస్టులకు 19,900 నుండి 63,200, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 25,500 నుండి 81,100, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ వరకు 29,200 నుంచి 92,300 అనమాట. ఎంపిక విధానం టైర్ 1, టైర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ 2 దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టులను బట్టి 3వ దశలో కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు అనంతరం ఉద్యోగాలకైతే ఎంపిక చేస్తారండి. ప్రశ్నాపత్రం టైర్ 1 200 మార్కులకు ఉంటాయి. టైర్ 2 ఉంటుంది. దరఖాస్తులు 100. మహిళా ఎస్సీ ఎస్టీ అభ్యర్థి యోగి పీజీ అయితే అవసరం లేదని చెప్పేసి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం 8/4/2024. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 7/5/2024. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి 8/5/2024. దరఖాస్తు సవరణ తేదీ 10/5/2024 నుంచి 11/5/2024 వరకు. టైర్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ తేదీలు జూన్, జూలైలో నిర్వహిస్తారు. టైర్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ తేదీలు అయితే త్వరలో వివరిస్తారని చెప్పారు. మొత్తం మీద ఈ విధంగా మనం ఎస్ఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే భారీ లెవెల్లో వచ్చిందనమాట. మనం టోటల్ పోస్టులు అయితే చూసుకున్నాం 3,712 పోస్టులు అనమాట. ఇంకా మరి ఈ నెల 7వ తారీఖు వరకు మాత్రమే ఇది సమయం ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేయలేని ఉంటే ఖచ్చితంగా వెంటనే వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.